మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలోని శ్రీధర్ గుప్తాకు చెందిన నిర్మాణంలో ఉన్న రైస్ మిల్ కొల్చారం తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం జరిగిన వేలంపాటలో పెద్దపల్లికి చెందిన తాటిపల్లి శివరాములు స్థిరాస్తి 1ని 1,76,00,000కు, స్థిరాస్తి 2ను 9,60,00,000కు కైవసం చేసుకున్నారు. నర్సాపూర్ పట్టణానికి చెందిన పైడి శ్రీధర్ గుప్తా సివిల్ సప్లై డిపార్ట్మెంట్కు చెల్లించాల్సిన బకాయిల కింద శ్రీధర్ గుప్తాకు చెందిన వ్యవసాయేతర భూములు, నూతనంగా నిర్మిస్తున్న రైస్ మిల్లు ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం సీజ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గతంలో 3 సార్లు వేలం వేయగా ఎవరూ ముందుకు రాలేదు. మరోమారు బుధవారం నర్సాపూర్ ఆర్డీఓ మైపాల్ సమక్షంలో వేలంపాట నిర్వహించగా పెద్దపల్లికి చెందిన తాటిపల్లి శివరాములు 2 స్థిరాస్తులను కలిపి 11,36,00,000కు దక్కించుకున్నట్లు కొల్చారం తహసీల్దార్ మహమ్మద్ గఫర్మియా తెలిపారు. 2 రోజుల్లో వేలంపాటలో 25% అమౌంట్ ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుందని తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, సీనియర్ అసిస్టెంట్ నాగరాజ్, గిర్దావర్ ప్రభాకర్, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, శ్రీధర్ గుప్తా, పలువురు వ్యాపారస్తులు, సిబ్బంది పాల్గొన్నారు. విలేజ్ పెద్దపల్లి వీరికి వేలంపాటలో 2 ప్రాపర్టీ, షెడ్యూల్ 1 ప్రాపర్టీ 1,76,00,000, అదేవిధంగా షెడ్యూల్ 2 ప్రాపర్టీ 9,60,00,000కు ఈ తాటిపల్లి శివకుమార్ గారికి వేలంపాటలో వీళ్ళకి కేటాయించడం జరుగుతుంది. అయితే 15% వాల్యూ ఉందో, వేలంపాటలో వాల్యూ ఉందో, అది కూడా 24 అవర్స్, విత్ ఇన్ ది 24 అవర్స్ రేపటిలోగా చెల్లించాలి. చెల్లించిన తర్వాత వీళ్ళకి సేల్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ సేల్స్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్ రిమైనింగ్ అమౌంట్ 85%, బ్యాలెన్స్ 85% విత్ ఇన్ ది 1 మంత్ అది కూడా పే చేయాలి. పే చేసిన తర్వాత కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకున్న తర్వాత వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది.